మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఏమైందమ్మా ఇంటికి వచ్చి దాడులు చేస్తామని బెదిరించడం? నైట్ టైం డోర్లు కొడుతున్నారు. డోర్లు కొడితే నిన్న పోలీస్ ప్రొటెక్షన్ పెట్టించాం. నైట్ వరకు ఉన్నారు పోలీసు వాళ్ళు, మళ్ళీ నైట్ వెళ్ళిపోయారు. కాసేపు ఉండి వెళ్ళిపోయారు. నైట్ మొత్తం లేరు. జెర్సేపు ఒక 9-10 వరకు ఉన్నారు. తర్వాత వెళ్ళిపోయారు. పోలీసులు లేరు, ఎవరు లేరు. పోలీసులు లేని టైంలో వచ్చి డోర్ కొట్టడం, బయట నుంచి మాట్లాడడం. ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేసినా మేము తప్పుడుగా చెప్తున్నామని చెప్పి వాళ్ళు పట్టించుకోకపోవడం. నిన్న ఆడ కెమెరా పీకిస్తేనే తను రచ్చ చేసింది బయట. ఆవిడ వాళ్ళ అత్త, మీనత్త కెమెరా పీకిస్తే తనకి ఏమవుతుంది, మా చెల్లి ఎట్టుపోతే అటు వెళ్తుందని చెప్పి కెమెరా మా చెల్లి చెప్పింది. అక్క నేను ఎటు వెళ్తే అక్కడ సీసీ కెమెరాలో చూసుకుంటున్నారు, నా వెనకాల బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పి తను చాలాసార్లు చెప్పి ఏడిస్తే పిఎస్లో కంప్లైంట్ ఇచ్చిన పిఎస్లో వాళ్ళు తీసుకోలేదు. అసలు పట్టించుకోరు. చెల్లి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి బ్లాక్మెయిల్ చేస్తున్నారు, వీడియో ఇట్లా వైరల్ చేస్తామంటున్నారు. ఇంట్లో కూడా చెప్పింది. హరాస్మెంట్ చేస్తున్నారని చెప్పి పిఎస్లో కంప్లైంట్ ఇస్తే అమ్మాయి మీద మళ్ళీ రిటర్న్ కేసులు. అమ్మాయి చిల్డ్రన్స్ కోర్టుకి వెళ్ళడం, తన మీద కేసు ఫైల్ చేసి కౌంటర్ కేసులు పెట్టడం, అమ్మాయి మీద పీడియాట్ కేసులు పెట్టడం. తను తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. వన్ ఆఫ్ ది రీజన్ వీళ్ళు డే టైంలో వీళ్ళు హరాస్మెంట్ వల్ల, ఈవినింగ్ టైంలో నైట్ టైం వాడే హరాస్మెంట్, వీళ్ళు ఎవ్వరు పట్టించుకోకపోవడం వల్ల పిఎస్లో కంప్లైంట్ ఇచ్చి పిఎస్ వాళ్ళు కూడా పట్టించుకోరు. వీళ్ళ వల్ల పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినా పిఎస్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వెళ్ళి మాట్లాడినా కూడా చేస్తున్నాం అంటున్నారు. కానీ ఇప్పుడు పాప చనిపోయి 17 days అవుతుంది. ఇప్పుడు వరకు ఎంక్వైరీ లేదు, ఏమీ లేదు. వస్తున్నారు, మాతో మాట్లాడుతున్నారు, వెళ్తున్నారు. వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ చేసి ఏమవుతుంది? వాళ్ళు తప్పు చేయకపోతే అమ్మాయి చనిపోయిన రోజు పారిపోవాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? మాకు ఎంతమంది అన్నా గొడవ పడవచ్చు, మాతో ఎవరు గొడవ పడలేదు ఇక్కడ కాలనీలో. వాళ్ళు మాత్రమే గొడవ పడతారు. మాకు దుష్మన్లు ఉండొచ్చు, మేబీ బయట వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళు వచ్చి కూడా పలకరిస్తున్నారంటే వాళ్ళు తప్పు లేదు కాబట్టి పలకరిస్తున్నారు. వీళ్ళు తప్పు చేయకపోయి ఉంటే ఆ రోజు అమ్మాయి చనిపోయిన రోజు ఇక్కడికి వచ్చి ఏం జరిగింది ఏంది అనేది కూడా చూసి వెళ్ళాలి కదా. చనిపోయిన మనిషిని అంతమంది కాలనీ వచ్చి చూసినా కూడా వాళ్ళు చూడడానికి రాలేదంటే రీజన్ ఏంటి? వాళ్ళు ఎందుకు పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? ఇలాంటి హింటులు వీళ్ళకి దొరకవా? ఏమనంటే ఎంక్వైరీ ఎన్నిసార్లు ఎంక్వైరీ చేశారు? పాప చనిపోయి 17 days అవుతుంది. 28th చనిపోయింది. ఈరోజు 13th డేట్. 10 రోజులైంది. ఈ 3 రోజులు 13 రోజులు, అవి 4 రోజులు 17 రోజులు అయింది. 17 రోజుల వరకు ఎంక్వైరీ నడుస్తుందా? వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు చనిపోతే ఎంక్వైరీ చేసుకుంటూనే ఉంటారా వీళ్ళు? ఇంకెన్ని రోజులను ఎంక్వైరీ చేస్తారు వీళ్ళు? ఏం చేయలేక ఉంటున్నాం మేడం ఇక్కడ. అసలు ఈ కాలనీ ఎందుకు, అసలు ఈ కాలనీలో మనుషులు ఎట్లుంటారంటే ఘోరంగా ఉంటారు. ఒక అమ్మాయి కనిపిస్తే అసలు అమ్మాయిని న్యూసెన్స్ క్రియేట్ చేయడము, అమ్మాయిని హెరాస్ చేయడము. వాళ్ళ ఫ్యామిలీ, వేరే వాళ్ళు కాదు, వాళ్ళ ఫ్యామిలీ. ఇట్లా అమ్మాయి ఎవరు బాగుంటే ఆ అమ్మాయిని హరాస్ చేయడమేనా? ఇప్పుడు అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయి ప్లేస్లో ఇంకా వేరే అమ్మాయి ఉంటే, వాళ్ళ కూతురు ఎవరైనా ఉంటే, ఒక ఆఫీసర్ కూతురు ఉంటే అట్లనే వదిలిపెట్టే వాళ్ళనా వీళ్ళు? ఆ ఇద్దరు సరౌండర్ అయినని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేశారు. వీళ్ళని జైల్లో పెడితే ఏంది? వీళ్ళు ఇక్కడనే బయటనే తిరుగుతున్నారు కదా. వీళ్ళని రిమాండ్ చేయండి. వీళ్ళని రిమాండ్ చేసి తర్వాత ఎంక్వైరీ చేయండి. వాళ్ళని రిమాండ్ చేసి తర్వాత ఎంక్వైరీ చేస్తున్నారు కదా. వీళ్ళని రిమాండ్ చేసి కూడా తర్వాత ఎంక్వైరీ చేయండి. పాజిటివ్ ఎందుకు రాదు? పాజిటివ్ వస్తుంది. నెగిటివ్ వస్తే మేబీ మళ్ళీ మనకే ప్రాబ్లం అవుతుంది. అంటే నెగిటివ్ రాదు. తను ఎంత మంచిగా క్లారిటీగా లెటర్ రాసి ఇంకెందుకు నెగిటివ్ వస్తుంది? వాళ్ళకి పారిపోవాల్సిన అవసరం ఏముంది? అసలు ఏంది నాకు అర్థమవుతలేదు పోలీసు వాళ్ళది. అమ్మాయి అప్పుడు పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినా కూడా అమ్మాయి మీద మళ్ళీ ఆ లేడీ కానిస్టేబుల్ కొట్టడము, ఆమెది ఒకటి. ఒక ఆడ మనిషి సాటిగా రారా? ఒక ఆడపిల్లగా తనకు తెలియదా? తను కూడా ఒక ఆడపిల్లనే కదా, తనకు తెలియదా? ఒక అమ్మాయి ఇట్లా చెప్పడానికి వస్తుంది, సార్ మీరు పట్టించుకోండి సార్, ఒక ఆడపిల్ల వచ్చి ఇట్లా చెప్పింది సార్ అని చెప్పి వాళ్ళ సీఏకి చెప్పాలి కదా. అప్పుడున్న సీఏ రాఘవేంద్ర తనకు చెప్పాలి కదా వెళ్ళి. తను మా సార్ ముందర నువ్వు మాట్లాడేంత ధైర్యమా? అంటే మీ సార్కి గవర్నమెంట్ నుంచి జాబ్ రాలేదా? అసలు ఎందుకున్నాడు తన నేను పీకి పడేయాలి ఫస్ట్ తనని. అసలు ఎందుకు గవర్నమెంట్ జాబ్ ఎందుకు ఇచ్చారో ఎందుకు లంచాలు అడుగుతారు? వీళ్ళకి శాలరీ రావట్లేదా? వీళ్ళకి శాలరీలు ఇవ్వట్లేదా? వీళ్ళకి అసలు ఎందుకుంది? పోలీస్ స్టేషన్ ఎందుకుంది? సపోర్ట్ చేయడానికి లేదా? పేద ప్రజలకి ఎందుకు? ప్రజల రక్షణ బట్టలు అంటారు. ఎవరికి రక్షణ? వీళ్ళు ఎవరికి రక్షణ? తప్పులు చేసిన వాళ్ళకి రక్షణనా? తప్పు చేసి ఒక అమ్మాయి వచ్చి నాకు ఇట్లా చేస్తున్నారు సార్ అని చెప్పి వాళ్ళని సపోర్ట్ చేస్తారా? ఒక ఆడపిల్లకి సపోర్ట్ చేయనప్పుడు ఎందుకుంది రక్షణ భటులు? ఫస్ట్ ఆ ఇద్దరు ఎస్ఐలని, ఆ సిఐని
అసలు వీళ్ళని సస్పెండ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని జాబ్ల నుంచి తీసేయాలి. లేదంటే వీళ్ళ వల్ల ఇంకెంతమంది అమ్మాయిలు ఇట్లా హరాస్ చేస్తున్నారని కంప్లైంట్ ఇస్తున్నారో, వాళ్ళ దగ్గర ఎంత డబ్బు తింటున్నారో కూడా అర్థం అవ్వట్లేదు. మా దగ్గరని 50K అడిగారు, వాళ్ళ దగ్గర మనీ అడగలేదని గ్యారంటీ ఏంటి? మమ్మల్ని అడిగారు 50K ఇచ్చాం కూడా. మేము పేపర్లో చుట్టేసి ఇట్లా పడేసి వచ్చాం. సార్ ఎందుకు ఇట్లా మనీ అడుగుతున్నారు సార్, మీరు ఇట్లా అడగొద్దు కదా సార్ అంటే, అమ్మ మాకు బయట ఇన్స్టిట్యూట్లు ఉంటాయమ్మా, మేము చూసుకోద్దా, మిమ్మల్ని చూసుకుంటుంటామా అంటే. ఒక అమ్మాయి వెళ్ళి పిఎస్లో కంప్లైంట్, 50,000 మీరు ఎలా ఇవ్వగలిగారు? 15,000 ఇచ్చాం. 50K అడిగితే 15,000 ఇచ్చాం. 50K అడిగారు తను. 50 కావాలి, అంతంత పంచుకోవాలి, అందరం కలిసి సెటిల్మెంట్ చేయాలి, చూసుకోవాలి. ఒక ఆడపిల్లది కదా, కేసు కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది అని అన్నారు. అదే స్ట్రాంగ్ కేసు తన మీద ఆ రోజు అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినప్పుడు వీళ్ళకి వెళ్ళి అరెస్ట్ చేసి ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పి ఆ రోజు తన ఫోన్ గుంజుకొని డేటా తీస్తే తన ఫోన్లో దొరకవా? ఇప్పుడు ఎవరెవరో ఫోన్లు తెచ్చి ఆడ ఇవ్వచ్చు, తన ఫోన్ అని చెప్పి ఇవ్వచ్చు, దాంట్లో డేటా రావట్లేదని అంటున్నారు. డేటా తన ఏ ఫోన్లో తీసాడు, తన గ్యారంటీ ఏంటి? ఆ ఫోన్ అని గ్యారంటీ ఏంటి? ఆ రోజు అరెస్ట్ చేసి ఆ ఫోన్ని తీసుకొని అమ్మాయిని ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నారు వీడియోల వల్ల. ఆ రోజు అరెస్ట్ చేసి తన ఫోన్ని కస్టడీలో సీజ్ చేస్తే తను ఇట్లా హరాస్ చేస్తాడా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళని కంప్లైంట్, వాళ్ళ కేసు, మాది 0 FIR, వాళ్ళది కేసు అవుతుంది. మేము పెట్టిన కేసులన్నీ 0, వాళ్ళది మాత్రమే కేసు. అంటే ఒక ఆడపిల్ల వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా వేస్టే. సైదాబాద్ పిఎస్లో ఉన్న వాళ్ళైతే అసలు దొంగలు. సైదాబాద్ పిఎస్లో వాళ్ళంతా పోలీసు వాళ్ళంతా దొంగలు. ఇప్పుడున్న CA బెస్ట్ అసలు. ఇప్పుడు ఒక అమ్మాయి ఇట్లా చెప్పుకోదు బయట అని చెప్పి తనే రీఓపెన్ చేశాడు. తను చాలా మంచోడు. ఒక అమ్మాయి వెళ్ళి చెప్పుకోదు అని చెప్పి ఆ CA తోటి గొడవ పడ్డాడంట. గొడవ పడితే తను కూడా మళ్ళీ రిటర్న్ గొడవ పడడం అవసరమా? సరే సార్ నాకు తెలియక నేనేదో చేశాను, నా ఏజ్ తెలియదు అని చెప్పి మళ్ళీ తను కూడా టేక్ ఓవర్ చేయొచ్చు కదా కేసుని. వాళ్ళిద్దరికి గొడవలు మళ్ళీ. ఇప్పుడు చంద్రమోహన్ సార్ ఆయన మంచిగా డీల్ చేస్తున్నాడు, చూస్తున్నాడు, తను చూస్తున్నాడు, వచ్చి ఎంక్వైరీ చేస్తున్నాడు. ఎస్ఐ కూడా మంచి జ్ఞానేశ్వర్ కూడా చూసుకుంటున్నాడు. ఇప్పుడు వస్తున్నారు. ఇప్పుడు మీడియా వాళ్ళు వచ్చినాక వస్తున్నారు. ఇప్పుడు మీడియా రాకపోతే వాళ్ళు కూడా రారు. వాళ్ళకు కూడా డబ్బు ఎంత ఇవ్వచ్చు. చంద్రమోహన్ సార్ తీసుకోవడం అని చెప్పి చాలా వరకు తెలిసింది. చంద్రమోహన్ సార్ ఇట్లా తీసుకోవడం అని చెప్పారు. ఎవరికి తెలుసు అమౌంట్కి ఎవరైనా గురి అవుతారు. వాళ్ళకి మా దగ్గర మనీ అడిగారు కేసు పెట్టడానికి. మేము వెళ్తే వాళ్ళ మీద కేసు పెట్టిన వాళ్ళ దగ్గర తీసుకోరని గ్యారంటీ ఏంటి? అడగొచ్చు, వాళ్ళు మాకంటే ఎక్కువ ఇవ్వచ్చు. మేము 15 ఇచ్చాం, వాళ్ళు 20 ఇవ్వచ్చు, వాళ్ళు 30 ఇవ్వచ్చు. అసలు దొంగలంటే దొంగలాకే ఆ పిఎస్లో పట్టించుకోరు. ఏ అమ్మాయి వెళ్ళినా, లాస్ట్ టైం మా అక్కకి కూడా ఒక ఆవిడ కొడితే మా అక్క అక్కడికి వెళ్తే మా అక్క దగ్గర అమౌంట్ అడిగి వేరే ఆమె దగ్గర అమౌంట్ తీసుకున్నానంట. మా అక్క మీదనే కేసు ఫైల్ చేశారు. మా అక్క ఎస్ఐ తోటి గొడవ పడడం వల్ల ఎస్ఐ సైలెంట్ అయ్యాడు. అంటే మేము గొడవ పడడానికి వెళ్తే లేడీ కానిస్టేబుల్ అని అడ్డం పెట్టడం. సాయికృష్ణ అయితే పెద్ద దొంగ. తనకి ఎస్ఐ ఇది ఎందుకు ఇచ్చారో ఏమో. ఇక్కడ మంచి వాళ్ళని తీసుకోవాలి. వీళ్ళ హైటు వెయిట్, వీళ్ళు మంచి చదువుతున్నారని కాదు, వీళ్ళది ఎట్లుందనేది చూడాలి ఫస్ట్. మంచిగానే ఉంటారు వీళ్ళు ఇంత చదువుకొని కూడా ఇట్లా చేస్తే ఎట్లా? వీళ్ళకి ఆడపిల్లలు పుట్టి వీళ్ళ మమ్మీకి, వీళ్ళ అన్నకి, వీళ్ళ అక్కకి, ఇంట్లో ఎవరికైనా అయితే తెలుస్తుంది వీళ్ళకి పెయిన్ ఏంటి. ఒక ఆడపిల్ల పెయిన్ ఏందనేది వాళ్ళ ఇంట్లో తెలిస్తే అర్థమవుతుంది. వేరే వాళ్ళది ఏం అర్థం కాదు. వాళ్ళు వేరే కదా, వేరే వాళ్ళది ఏం అర్థమైతే అర్థం కాదు. మీరు గత కొన్ని రోజులుగా వీళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే 17 days అయింది. కేసులో పెద్దగా పురోగతి లేదు అని వినిపిస్తోంది వీళ్ళ మాటలను బట్టి. మొన్న ఫస్ట్ టైం మళ్ళీ వీళ్ళని హెరాస్ చేయటం నైట్లో. అవును మేడం, ఫస్ట్ టైం అసలు మీరు వచ్చే వరకు కూడా ఇది వెలుగులోకి రాలేదు. వాస్తవానికి మీరు వచ్చిన తర్వాత వెలుగులోకి రావడం, అందరూ కొంచెం ఎక్కువగా రావడం జరిగింది ఫస్ట్ అయితే. ఆ పాప గత 2 సంవత్సరాల ముందు నుంచి ఈ హరాస్మెంట్కి గురి అయితేనే ఉంది, ఏదో ఒక రకంగా గురి అయితేనే ఉంది. వెళ్ళి మరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పుడు మేడం వాళ్ళని పిలిచి ఇద్దరిని కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా ఈ పాప ఇలా అయ్యేది కాదు. ఇవాళ వచ్చిన CI గారు మేము క్లోజ్ పోయే కేసును తీసి మేము ఓపెన్ చేసామంటే ఆ రోజే ఓపెన్ చేసి దీన్ని కరెక్ట్ జెన్యూన్గా దీన్ని ఇద్దరికి కౌన్సిలింగ్ ఇస్తే ఇంతవరకు అయ్యేది కాదు మేడం. ఇది మాత్రం వాస్తవానికి పోలీసులు నిర్లక్ష్యం అయితే మాత్రం 100% దీంట్లో ఉందని అందరికీ తెలుసు, ఇంటి వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మీతో మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇప్పటికైనా కూడా మించిపోయింది ఏమీ లేదు మేడం. ఇప్పటికైనా ఆ నిందితుల్ని అదుపులోకి తీసుకుని మళ్ళీ ఇంకొక పిల్లకి ఇట్లాంటి జరగకుండా చర్యలు తీసుకుంటేనే. ఇప్పుడు మనం చూసుకుంటే
మీరు ఆల్రెడీ మార్నింగ్ ఒక దీనికి వెళ్ళేసి వస్తున్నారు. ఆ పాపను కూడా 12 సంవత్సరాల పాపని ఇట్లానే చేసిర్రు. ఇట్లాంటి చేయకుండా ఉండాలంటే ఒక మంచి జీవో పాస్ చేయాలి మేడం. పోలీసు వారికి కూడా, తర్వాత మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి కూడా నేను విన్నపించుకుంటున్నా, ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ గంజాయిలు బంద్ చేస్తే, డ్రగ్స్ బంద్ చేస్తే ఇట్లాంటి వాటికి సగం సొల్యూషన్ వస్తుంది. ఫస్ట్ వీటి వల్లనే సగం కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, యూత్ మొత్తం కూడా నాశనం అయిపోవడానికి కారణం ఈ డ్రగ్స్ని బంద్ చేయాలి. ఇంకొకటి, బయట దేశాల్లో ఉన్నట్టు మనకు కూడా షూట్ ఆర్డర్ తీసుకురావాలి. ఈ షూట్ ఆర్డర్ తీసుకొచ్చిన వెంటనే మన దేశం బాగుపడుతుంది అని చెప్పి మా సంఘాల యొక్క ఒపీనియన్ మేడం. ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళు ఈ పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడున్న వాళ్ళు ఇక్కడికి ఒక్కళ్ళు కూడా ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడికి సంబంధించిన పొలిటికల్ లీడర్స్ ఎవ్వరు కూడా పరామర్శించారమ్మా, ఇప్పటి వరకు రాలేదు. వాళ్ళు కూడా రాలేదు. ఓట్లప్పుడైనా మేడం, బాధలు ఉన్నప్పుడు రావాలి. గతంలో మీరు మేము కూడా 2 సార్లు ఇదే ఏరియాకి వచ్చాము. ఇక్కడికి కొన్ని విషయాలు జరిగితే వాళ్ళకి కొంచెం న్యాయం చేయడం జరిగింది, సపోర్టు. అదేవిధంగా వీళ్ళకి కొంత న్యాయం చేసి వీళ్ళ కుటుంబం మొత్తం పోషించేది ఆ పాప చదువు కూడా మానేసి తండ్రి లేడని రొట్టెలు అమ్ముకుని, కూరలు అమ్మి, తర్వాత గాజులు అమ్మి, బ్యాంగిల్ స్టోర్ పెట్టి ఈ కుటుంబానికి రక్షణగా అండగా ఉంది ఆ పాప. ఒక మగోళ్ళ లెక్క ఆ పాపను చదివించాలని చెప్పి తన కోరిక వాళ్ళ అక్కని. అదే బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి. ఆ పాప మంచి చదువుకుంటుంది, ఆ పాపకి ఐఏఎస్ అవ్వాలని కోరిక ఉందని చెప్తుంది. ఆ బాధ్యత గవర్నమెంట్ తీసుకుని ఈ కుటుంబానికి తగిన న్యాయం చేసి వీళ్ళకి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వీళ్ళకి సపోర్టుగా ₹1 కోటి ఇమ్మని చెప్పి మాదొక విన్నపం. ఎందుకంటే ఆ పాపను చదివించే బాధ్యత అయితే దయచేసి రేవంత్ అన్న గారు మీరు ఇక్కడికి రావాలి, వచ్చి ఇట్లాంటి వాళ్ళని పలకరించి మీరు యువతకి మీరు నిదర్శనం కాబట్టి ఆ పాపను చదివించండి. మీరు చదివించి ఈ కుటుంబానికి న్యాయం చేయమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. వచ్చిన మీకు కూడా ధన్యవాదాలమ్మా.